ఓం శ్రీ మాత్రేయ నమః. ఓయ్ భవానీ, నిన్న కథను మధ్యలో వదిలేసావు. సరే పైకి పదండి వస్తాను. సరే భవానీ. ఏంటి భవాన్లు ఎక్కడి వరకు చెప్పాం నిన్న? రెండో అవతారం అన్నారు భవాని. రెండో అవతారం గాయత్రీదేవి అవతారం. ఈ గాయత్రీదేవి అవతారానికి 5 ముఖాలుంటాయి. ఈ 5 తలలో కూడా పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలిని సూచిస్తాయి. ఆ అమ్మవారు ఎలా పుట్టారు? ఒక రోజు ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడానికి భూలోకానికి వస్తాడు. కానీ తన భార్య అయిన సరస్వతీదేవి మాత్రం యజ్ఞానికి రావడం లేట్ అవుతుంది. పక్కన భార్య లేకుండా ఏ యజ్ఞం కూడా చేయడానికి వీల్లేదు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ అగ్నిలో నుంచి ఒక రూపాన్ని పుట్టిస్తాడు. తనే సబాస్. ఈ సృష్టిలో ఏ మంత్రానికి లేని శక్తి ఒక్క గాయత్రి మంత్రానికి మాత్రమే ఉంది.